మాథ్యూ 21:21, మత్తయి సువార్త 21:21. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఎడల ఈ అంజురపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అక్కడేమో కొంచెం ఉన్నా పని చేయండి, ఇక్కడేమంటున్నాడు సందేహం. అక్కడేమో కొంచెం ఉన్నా నువ్వు వాడితే పని చేస్తుంది. ఇప్పుడు నీ దగ్గర 100 రూపాయలు ఉంది, నీ ఆకలి తీరుస్తుందా? తీరుస్తుంది. 2000 నోట్ ఉంది, ఆకలి తీరుస్తుంది? తీరుస్తుంది. లిటిల్ ఫెయిత్ విల్ వర్క్. కొంచెం విశ్వాసమైనా పని చేస్తుంది. ఇక్కడ చూద్దాం, ఇక్కడేమంటున్నాడు సందేహం. రిమెంబర్, ఫెయిత్ ఈస్ గాడ్స్ ఎబిలిటీ. విశ్వాసం అనేది దైవ సామర్థ్యము. సో డు నాట్ డౌట్ ఇట్. అదే చెప్తున్నాడు దేవుడు. ఫెయిత్ ఈస్ గాడ్స్ ఎబిలిటీ, సో డోంట్ డౌట్ ఇట్. అందరూ చెప్పండి, విశ్వాసం అనేది దేవుని సామర్థ్యము, అందుకే సందేహపడను అనండి. విశ్వాసం అనేది దైవ సామర్థ్యము గనక దాని విషయమే సందేహపడదు. అక్కడేమో కొంచెం విశ్వాసం ఉన్న పని చేయి, ఆ విశ్వాసంతో ప్రార్థించు, అడుగు, అది దాని పొమ్మను గద్దించు, పోతుంది. యూ కెన్ సే గో ఫీవర్, నువ్వు చావకూడదు, మై హస్బెండ్ షుడ్ నాట్ డై అని 10 సార్లు నన్ను, ఆయన చావడు. మోకరించి నా భర్త చావకూడదు, యా ప్రొఫెసర్ హి విల్ నాట్ డై. ఫెయిత్ వర్క్స్ వెన్ యు వర్క్ ఇట్. లూక్ 17:6, లూకాసు వార్త 17:6. ప్రభువు, మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడిమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. చూడండి, ఇక్కడ మళ్ళా ఆయన దేంతో పోలుస్తున్నాడు? చెట్టు. వై? అక్కడేమో కొంచెం విశ్వాసం ఉన్నా మరి పని చేస్తుంది, మీరు పని చేయండి అంటున్నాడు. ఇంకో చోటేమో సందేహం వద్దంటాడు, అది నా సామర్థ్యము, సందేహం వద్దంటున్నాడు. ఇక్కడేమో అంటున్నాడు కంబలి చెట్టు చూసి వేళ్లతో పెరిగంపంటాడు. అంటే ఇక్కడ చెట్టుతో ఎందుకు పోలుస్తున్నాడు? ఎ ట్రీ విల్ రిప్రొడ్యూస్. చెట్టు మళ్ళా దాన్ని ఇంకో చెట్టుకి జన్మనిస్తుంది, విత్తనాలు ఇస్తాయి. ఆ విత్తనాల ద్వారా 100,000 చెట్లు వస్తాయి, అవి మళ్ళా వేరుపరి దిగుతాయి, అలాగే స్ప్రెడింగ్. సో వాట్ కెన్ యూ డూ విత్ ఫెయిత్? విశ్వాసంతో యూ క్యాన్ స్టాప్ స్ప్రెడింగ్ ద రిప్రొడక్షన్ ఆఫ్ ద సీడ్. వేరుతో పోవడం అంటే ఏంటి? అది స్ప్రెడ్ అవడమే కాదు, అది అక్కడ ఉండకుండా కూడా, దాన్ని చూడకుండా కూడా వేరుతో తీసేయచ్చంట. ఫెయిత్ కెన్ స్టాప్ రిప్రొడక్షన్. అది మళ్ళా రాకుండా కూడా వేరుతో తీసేయచ్చంట. ఈరోజు నీకు ఇష్టం లేని వాటిని వేరుతో కనబడకుండా తీసివేసుకుందువు గాక. మళ్ళా రాకుండా అంటే ఆ చెట్టుకు విత్తనం ఉండదు, ఆకులు, రెక్కలు, మళ్ళీ నో ప్రిజర్వేషన్, అప్రూవ్డ్ ఇట్ కంప్లీట్లీ. కొండ అంటే ఏంటి? అక్కడే ఉంటుంది, అది మళ్ళీ ఇంకో కొండకి జన్మనివ్వదు, అది ఎదగదు. కానీ చెట్టు అలాంటి చెట్లను అనేకమైన చెట్లుగా చేస్తుంది. విత్తనం రిప్రొడ్యూసెస్, మల్టిప్లైస్. అంటే విశ్వాసము దేనికైనా, ఎన్ని రకాలు దానికైనా పనిచేస్తుందని చెప్తున్నాడు దేవుడు. దీనివల్ల ఏంటి? మీ నమ్మకాన్ని పెంచడానికి. శ్రమలన్నీ పెరిగినా అవన్నీ నీ కంట్రోల్లో ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. యూ క్యాన్ స్టిల్, ఎటువంటివి వచ్చినా యూ క్యాన్ స్టిల్ బీ స్ట్రాంగ్. దాట్స్ ద రీజన్ గాడ్ ఇస్ టీచింగ్ ఫెయిత్. కేవలం పరలోకానికి వెళ్ళిపోతా? నో, యూ క్యాన్ గుడ్, ఓకే వెళ్ళు, నువ్వు ఒక్కడే వెళ్తావు పరలోకానికి, గుడ్ న్యూస్, ఓకే పరలోకానికి వెళ్తావు. కానీ నువ్వు విశ్వాసంతో ఉంటే నీ ఊరిని క్షేమపరిచి, నీ ప్రాంతాలు, నీ బంధువులందరినీ క్షేమపరిచి చక్కగా తీసుకెళ్తావు. లైక్ అబ్రహాం. చూడండి, లోతుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారంట, 5 రాజులు కలిపి రాత్రి వెళ్ళిపోయి మొత్తం లోతు సంతానాన్ని, మొత్తం అందరినీ మళ్ళీ ఆ 5 రాజ్యాలు పోగొట్టుకున్న కొలసమని పట్టుకొచ్చేస్తాడంట. ఎలాగా? విశ్వాసం. చచ్చిపోయాడు, లోతు పరలోకి వెళ్ళిపోతాడులే అనుకోలే. He fought back. Faith restores and takes back from the hands of the devil. విశ్వాసం అనేది వెనక్కి తీసుకుంటుంది. Faith restores, takes it back. Faith doesn't live like that. Fights and takes it back. జరిగిపోయిందిలే, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. No, faith is not like that. Faith fights back and take it back. Faith will fight until it's completely whole. అది పూర్తయ్యే వరకు విశ్వాసం అనేది విడిచిపెట్టదు. Faith will not stop. You should not stop faith until it's made whole. చూడండి, యేసు ప్రభువు ఒక వ్యక్తికి ప్రార్థన చేస్తాడు, అతను సరిగ్గా కనపడలే కళ్ళు. ఫస్ట్ టైం ప్రేయర్ చేసిన తర్వాత నాకు మనుషులందరూ మరి చెట్లులా కనపడుతున్నారు అంట. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? మళ్ళా ప్రార్థిస్తాడు, ఇప్పుడు కనపడుతుంది, బాగా కనపడుతుంది. అంటే ఏంటి? నీవు సంపూర్ణముగా కోల్పోయిన తిరిగి వచ్చే వరకు, నీ హృదయము సాటిస్ఫై అయ్యే వరకు విశ్వాసము నీకు ఉపయోగపడుతుంది. ఫెయిత్ హస్ బీన్ గివెన్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్ హియర్ ఆన్ దిస్ ఎర్త్. సాటిస్ఫై. ఫెయిత్ ఈస్ టు టెల్ డెవిల్ స్టాప్, గెట్ లాస్ట్. This is my life, my son, my husband. We will live long, live strong. You're getting it? దేవుడు చెప్తున్నాడు అనమాట. విశ్వాసం ఉంటే ఉపయోగం ఏంది? ఆ కొండ అలాగే ఉంది, అది ఆ సమస్య అలాగే పెరుగుతుంది, ఆ భయం అలాగే ఉంది, వాడుకోండి అంటున్నాడు దేవుడు. ఈ రోజు తర్వాత విశ్వాసము మిమ్మల్ని క్షేమముగా అన్ని రంగాలు ఆశీర్వదించును గాక. ఫెయిత్ ఇస్ గివెన్ టు ఫైట్. అందుకే పౌలు అంటాడు, మంచి పోరాటము పోరాడితే నీ విశ్వాసాన్ని కాపాడు. ఫెయిత్ ఈస్ టు ఫైట్. యూజ్ యువర్ ఫెయిత్. ఆల్రైట్.
Faith can stop reproduction, spread, and existence, and even disappear the problem without its trace. Faith can do that. What is faith? Luke 8:25. లూకాసు వార్త 8:25. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి, ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకనితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. అంటే ఒకదానికి పనిచేయడం ఇంకోదానికి పనిచేయకూడదని కాదు, విశ్వాసము అన్నిటికీ పనిచేస్తుంది. ఫెయిత్ వర్క్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఫెయిత్ వర్క్స్ ఫర్ మ్యారేజ్, ఫర్ చిల్డ్రన్, అన్నిటికీ పనిచేస్తుంది విశ్వాసం. విశ్వాసము ఇన్ని రకాలుగా అన్నిటికీ ఉపయోగపడే విశ్వాసాన్ని ఈ రోజు నుంచి మీరందరూ అన్ని రంగాల్లో ఆశీర్వదింపబడి విశ్వాసాన్ని మీరు ఉపయోగించుకొని ఆశీర్వాదముగా అబ్రహాంలా వెళ్ళుదురుగాక. యూ విల్ గో టు హెవెన్ లైక్ అబ్రహాం. యూ డోంట్ గో నార్మల్లీ. యాక్ట్స్ 14:9, అపోస్తుల కార్యములు 14:9. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరిచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. 9. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి. దిస్ మ్యాన్ ఈస్ ఆపరేటింగ్ ఎ న్యూ లెవెల్. ఫెయిత్ కెన్ బి పర్సీవ్డ్. అవతలలో విశ్వాసం ఉందా లేదా కూడా మనం తెలుసుకోవచ్చు అంట. స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి. పౌల్ saw that. Faith can be perceived. విశ్వాసాన్ని తెలుసుకోవచ్చు అంట, ఆ వ్యక్తిలో విశ్వాసం ఉందా లేదా. దిస్ ఇస్ ఎ గిఫ్ట్ ఆఫ్ డిసర్న్మెంట్, టు డిసర్న్ సంబడీస్ ఫెయిత్. యూ క్యాన్ డూ ఇట్. వాట్ ఫెయిత్ డిడ్ ఫర్ పాల్ విల్ ఆల్సో డూ త్రూ యూ. Your faith can sanctify others, open others' eyes, turn them from darkness to light, from the power of Satan to God. Faith can make you receive forgiveness of sins. Faith can give you inheritance among the saints. Faith can do all these things. పౌలు ద్వారా ఇంత గొప్పగా పనిచేసిన విశ్వాసం మీ అందరి ద్వారా ఇలాగ మీ కుటుంబాలకు, మీ బంధువులకు, మీ ద్వారా పనిచేయును గాక. లెట్ us pray. నజరేయుడైన యేసయ్య, ఎవరెవరైతే ఈరోజు విశ్వాసాన్ని వాడుతున్నారో, దేనికి వాడుతున్నారో ఆ విశ్వాసం పనిచేటట్టు చేయి. నా భర్త మారాలా, నా చిన్న కొడుకు బాగుపడాలా, నా ఉద్యోగంలో ప్రమోషన్ రావాలా, నా అప్పులు తీరిపోవాలా, అయ్యా నా దురలవాట్లు పోవాలా, అయ్యా నేను ప్రార్థించగా నువ్వు వినాలా, నేను సేవ చేయాలా, నేను ఫారెన్ వెళ్ళాలా, లార్డ్ నాకు మంచి జీతం రావాలా, లార్డ్ ఐఎమ్ యూజింగ్ మై ఫెయిత్. ఎందులో అయితే నువ్వు ఇసుకుపోయావో, ఏ దాంట్లో ఇంకా నువ్వు బాధపడుతున్నావో, యూజ్ యువర్ ఫెయిత్. యువర్ ఫెయిత్ విల్ వర్క్. లెట్ ఇట్ వర్క్ మై లార్డ్. నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.